ఈవినింగ్ 6 అవుతుంది. సెకండ్ డే స్టే అట్ హ్యూస్టన్. ఈవినింగ్ 6. So we came to Indian restaurant. We just came to have snacks. It's a great combination kada. Onion pakoda and coffee. ఇక్కడ కీమా బోర్డ్ వాక్ అనేసి వచ్చామన్నమాట ఈ ప్లేస్ కి. సో ఇట్లా ఆడుకుంటా ఉన్నారు పిల్లలందరూ. ఈ కీమా బోర్డ్ వాక్ అనేది చాలా బెస్ట్ ప్లేస్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ చూడండి, అసలు పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పేరెంట్స్ జస్ట్ వదిలేసి వాళ్ళు రిలాక్స్ అయిపోయారు. అమేజింగ్గా వాటర్లో వీళ్ళు ఆడుకుంటా ఉన్నారు. ఇది యాక్చువల్గా అండర్ వాటర్ డైనింగ్ అడ్వెంచర్ అనమాట. సో లోపల చిన్న ఎక్వేరియం ఉంది ఫిషెస్ది. సో ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాం. బయట కూడా ఎంట్రన్స్ ఎంత చాలా బాగుంది కదా, గ్రీనరీ చాలా చాలా బాగా మెయింటైన్ చేశారు ఇక్కడ వీళ్ళు. ఇదే సేమ్ కీమా బోర్డ్ వాక్ అని చెప్పేసి చెప్పాను కదా, అదే ఏరియాలో ఇది. సో జస్ట్ చూడ్డానికి లోపల వెళ్తున్నాము. ఎక్వేరియం ఫిషెస్ ఉంటాయి. అనూహ్య ఫిషెస్ని చూద్దామంటే లోపలికి వెళ్ళాము. ఇట్స్ రియల్లీ అమేజింగ్. అసలు చూసిన తర్వాత చాలా నచ్చింది దగ్గర నుంచి. అండ్ లోపల అదంతా చాలా బాగుంది. అసలు క్రియేటివ్గా మంచిగా చేశారు వీళ్ళు. బ్యూటిఫుల్. ఆ వాటర్ బబుల్స్, ఫిషెస్ బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. గ్రీనరీ. ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్. చాలా మంచిగా అనిపిస్తాయి. వీడియోస్ ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఈ ప్లేస్ మొత్తం చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ బయట కూర్చోవడానికి కూడా అమేజింగ్గా ఉంది అసలు. అండ్ ఎండ మాత్రం మామూలుగా లేదు, విపరీతంగా ఎండగా ఉంది. అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ 6 o'clock బై ద టైమ్ వి రీచ్డ్ టు దిస్ ప్లేస్. కానీ ఆ వ్యూ అంతా చూస్తుంటే చాలా అమేజింగ్ అనిపించింది. వాటర్ ఒక పక్కన రెస్టారెంట్స్, ఇంకా మంచి గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలవి. గ్రీనరీ సేమ్ మనకి ఇండియాలో ట్యాంక్ బండ్ ఉంది కదా, అలాగే అనిపిస్తుంది ఇక్కడ. అంటే ఇది చాలా పెద్దది, సిమిలర్. ఇలాగే వాక్ చేయాలి కదా అక్కడ కూడా. అమేజింగ్లీ బ్యూటిఫుల్. అసలు అక్కడ అది బోట్ని చూస్తూ ఉంటే అసలు చాలా మంచిగా అనిపించింది వాటర్లో. దాని మూమెంట్ కూడా చాలా స్లోగా ఉంది, ప్లెజెంట్గా అనిపించింది. ఇక్కడ వీళ్ళు వాటర్లో కన్స్ట్రక్షన్ చేశారు కదా, చాలా బాగుంది అసలు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ మాత్రం. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఈ అబ్బాయి బెలూన్స్ లో గాలి బలి నింపుతా ఉన్నాడు. అసలు గేమ్స్ అనుకుంటా, గేమ్ అంట. చాలా గేమ్స్. My office light. ఇంకా కాసేపట్లో మనం గేమ్స్ ఆడడానికి వెళ్దాము. చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. చిల్డ్రన్స్కే కాదు, పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు.
ప్లే ఏరియా పిల్లలకి. Get ready to get dizzy on the Hypnosphere. Okay, now go. All right. Yeah. Okay. Yeah. Horse ride. ఈ గేమ్స్ కి ఏంటంటే చిల్డ్రన్స్ పేరెంట్స్ కూడా కంపెనీ ఇవ్వాలి అనమాట, సపరేట్ గా వదలకూడదు. అంటే ఇట్స్ పర్సనల్ విష్. పెద్దగా ఉంటే అవసరం లేదు, చిన్నపిల్లలకి అయితే కంపెనీ ఇవ్వాలి. అక్కడ చూడండి అసలు ఎంత రిస్క్. మై గాడ్. అరుస్తున్నారా లేదా అసలు? ఇంకా భయం ఉంటుంది కదా. ఇప్పుడు మేము జైంట్ వీల్ ఎక్కుతున్నాము. సో ఇప్పుడు కీమా బోర్డ్ వాక్ అనే ప్లేస్కి వచ్చాము. సో ఇక్కడే అన్ని కిడ్స్ గేమ్స్, పెద్దవాళ్ళు కూడా ఆడుకునే గేమ్స్ అని ఉన్నాయి. అదే మనం అక్కడ ఇండియాలో వెళ్ళాం కదా, కప్ సాసెస్ చిన్న వెళ్ళదు. ఇది బాగుంటుంది. మనకి ఇండియాలో కూడా ఉంది కదా కప్ సాసెస్. అదేంటి కప్ సాసెస్? సో ఇలాగే రొటేట్ అవుతుంది కంప్లీట్. అలాంటివి రిస్కీ రోలర్ కోస్టర్ ఇవంతా. మనం అప్పుడు వెళ్ళాం కదా, అదేంటి వెళ్ళింది నేను చూసాను, వీడియో తీసాను. సో ఈ గేమ్స్ పక్కన సీ ఉంది. సో ఇది ఏంటంటే కీమా బోర్డ్ వాక్ అన్నమాట. సో బ్యూటిఫుల్ కదా. వద్దు కూర్చో.
పైనుంచి వ్యూ. అమ్మో అది ధైర్యం లేదు నాకు. రోలర్ కోస్టర్ చాలా పెద్దగా ఉంది ఇది. గేమ్స్ ఇప్పుడంతా గేమ్స్ ఉన్నాయి. కింది నుంచి పై వరకు వెళ్తుంది అది. కీమా బుల్లెట్ అని రాస్తుంది. ఏ బ్రష్ టాటూస్ అంట. ఇక్కడ గేమ్స్ దగ్గర కూడా మధ్యలో మధ్యలో అక్కడక్కడ పూల చెట్టు మొక్కలు పెట్టారు. ఇక్కడ చూడండి అసలు సిమిలర్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ బట్ 3 కలర్స్ ఉన్నాయి. అట్లా డిఫరెంట్ చోట్లలో పెట్టారు. అండ్ ఇవే కాకుండా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, న్యూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. కంప్లీట్ గ్రీనరీ. ఇక్కడ హిప్నోస్పిన్ కి టికెట్ తీసుకోవాలంట. అదే సాసర్ టైప్ ఇండియాలో ఉంటుంది కదా, సిమిలర్ టైప్ కదా. ఇందాక కార్ లో చూసాం, ట్విస్ట్ అవుతా ఉంటుంది రొటేట్. సో దానికి టికెట్ తీసుకో. ఇందాక మనం ఇది పైన రొటేట్ అవుతుంటే చూసాం కదా, నాకైతే చాలా రిస్కీ అనిపించింది. అండ్ కిందికి దిగుతుంటే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. దిగేటప్పుడు ఏమనిపించదు, బట్ పైకి తీసుకెళ్ళి అక్కడ తిప్పుతూ ఉంటే భయం వేస్తుంది నాకు తెలిసి. లైటింగ్స్ లో ఇంకా కలర్ఫుల్ గా బాగుంది కదా. ఇప్పుడు ఎక్కువపోయేది హిప్నోస్పిన్. మనకు సాసర్ అండ్ కప్, సిమిలర్ టు సాసర్ అండ్ కప్. క్యూలో వెయిట్ చేస్తున్నాము, చాలా పెద్ద క్యూ. బెల్ట్ ఉండదా? ఓ మై గాడ్. అమ్మా खोजा గట్టి కొట్టుకోండి. అనూహ్య ఇప్పుడు తిరుగుతా ఉన్నావు రెడీ. అనూహ్య జాగ్రత్త.
నైస్, ఇట్ వాస్ ఫన్. రెక్క గులాబీ పూలు ఇవి. అక్కడక్కడ మంచి బ్యూటిఫుల్ గా అనిపిస్తా ఉన్నాయి. మనకి ఇండియాలో కూడా ఉంటాయి బట్ డిఫరెంట్ టైప్ లో అనిపిస్తుంది అన్నమాట. సిమిలర్ ఫ్లవర్స్ మనకి కూడా అక్కడ కనిపిస్తాయి బట్ చెట్లంతా వేరేలాగా ఉన్నాయి ఇక్కడ. టైప్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి ఇక్కడ. రోజ్ చెట్లే, రోజ్ పూలు. ఇక్కడ ఫిషెస్ జంప్ చేస్తా ఉన్నాయి నైట్ టైంలో. అక్కడ గేమ్స్ ఆడుతుంటే అక్కడ అరుపులన్నీ ఇక్కడ వరకు వినిపిస్తా ఉన్నాయి. చూసారు ఎంత లౌడ్ గా అరుస్తా ఉన్నారు. చూసినావు కదా ఇందాక అన్ని నువ్వు అడిగినావని అన్ని వచ్చి ఇక్కడ జంప్ చేసిపోయింది మీకోసం. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది బట్ ఇంకా వెళ్తూరు ఉంది. ఇంకా చీకటి ఏం అవ్వలేదు కంప్లీట్ గా. ఇందాక మార్నింగ్ డే టైంలో చూసాం కదా, అంటే సన్లైట్ లో. ఇప్పుడు నైట్ టైంలో ఎంత బాగుంది కదా, లైటింగ్స్ లో కంప్లీట్ గా మొత్తం డెకరేషన్ లైటింగ్స్ తో డెకరేట్ చేశారు ఇక్కడ రెస్టారెంట్స్ ని. ఇక్కడ సైడ్ వాక్ అంతా కదా, చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఆ వాటర్ అంతా. ఇక్కడ ఏంటంటే చాలా లౌడ్గా మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉన్నారు. కాపీ రైట్స్ ఒకటి ఉంది కదా, కాబట్టి నా మ్యూజిక్ వినపడకుండా చేశాను. బట్ అమేజింగ్గా ఉంది మ్యూజిక్తో పాటు. ఇది పాప్ చేయాలన్నమాట. పాప్ చేసి మనకి గిఫ్ట్స్ లాగా ఇస్తారు. ఇది చూడండి ఎంత బాగుందో, బబుల్స్. ప్రైవేట్ వాళ్ళదంట, పోయింది. ఇంకా బయలుదేరుతున్నాము. యాక్చువల్గా 9:30 అవుతుంది. అండ్ ఇండియన్ రెస్టారెంట్స్ ఇక్కడ ఏ టైం వరకు ఉంటాయో తెలియదు కదా ఎగ్జాక్ట్గా. బట్ ఫస్ట్ టైం ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ డే రోజు 10 వరకు ఉండింది. సో వీ హ్యావ్ టు గో. చాలా మైల్స్ దూరం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడంతా అంటే అది కొంచెం వెజిటేరియన్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడంతా పక్కన షాప్స్ అవంతా చూస్తూ తొందరగా ఎగ్జిట్ అవుతా ఉన్నాం బయటికి. వెజ్ దమ్ బిర్యానీ అండ్ మ్యాంగో లస్సీ నైట్ డిన్నర్కి ఆర్డర్ చేశాను. ప్రైవేట్ వాళ్ళవంట ఈ షిప్స్ ఇవంతా. ఎన్ని ఉన్నాయి చూడండి, కుప్పలు మొత్తము. ప్రైవేట్ పార్కింగ్ ఫర్ బోట్స్ అంట. పర్సనల్ కదా మొత్తం వాళ్ళవి. బ్యూటిఫుల్ అసలు, అమేజింగ్.
చాలా ఉన్నాయి, ఒక 100s ఉంటాయి ఇక్కడ.